హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం హెల్తీగా ఉండేటటువంటి శాండ్విచ్ని చేసుకోబోతున్నాము. ఈ శాండ్విచ్ కోసం మనం ఎటువంటి స్టవ్ అయితే యూజ్ చేయట్లేదు. ఒక బౌల్ తీసుకోండి, అందులో ఒక అరకప్పు గట్టి పెరుగు వేసుకోవాలి. నీళ్లు కలిసినటువంటి పెరుగు కాకుండా గట్టిగా ఉండేటటువంటి పెరుగు వేసుకొని ఒక స్పూన్ తోటి ఇలా బీట్ చేసేసుకోవాలి. కొంచెం వాటరీగా అవుతుంది అది. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగినటువంటి ఆనియన్ ముక్కలు ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే తురుముకున్నటువంటి క్యారెట్ 2 స్పూన్లు, తురిమిన కీర దోసకాయ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివే తినగలం కాబట్టి పచ్చివే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సీజన్లో దానిమ్మ పండు దొరుకుతుంది కాబట్టి ఇది కూడా ఒక 3 స్పూన్ల వరకు, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తీయగా తగులుతూ ఉంటుంది. ఇందులో 2 పించులు సాల్ట్, కొంచెం అంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కానీ లేకపోతే ఒక 1/4లో సగం స్పూను చిల్లీ పౌడర్ కానీ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. తిన్నప్పుడు మనకు లైట్గా ఉంటుంది స్టమక్ కూడా. అలాగే 2-3 తిన్నామంటే మధ్యాహ్నం వరకు ఆకలి అయితే వేయకుండా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమీ తినకుండా వెళ్తుంటారు మార్నింగ్ టైంలో. ఇలాంటిది కానీ చేసి ఇచ్చినప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది. 5 మినిట్స్లో చేసేయచ్చు. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ హెల్తీగా ఉండడం కోసం బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను, 2 పీసెస్. దీనిపైన ఒక సైడు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. మీకు కారం వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు దీనిని. ఇంకొక బ్రెడ్ మీద టమాటో సాస్ వేస్తున్నాను. మీరు కావాలంటే 2 సైడ్లు కూడా టమాటో సాస్నే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పెరుగు మిశ్రమాన్ని దీనిపైన పెట్టుకోవాలి. నేను చెప్పినటువంటి క్వాంటిటీ వచ్చేసి 2 శాండ్విచ్లకు మాత్రమే వస్తుంది. ఫుల్గా పెట్టేసుకున్నట్లయితే మనకు ఇందులో ఉప్పు, కారం, అలాగే దానిమ్మ పండు స్వీట్నెస్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. మనకు ఎటువంటి స్టవ్ అయితే అవసరం లేదు ఈ శాండ్విచ్ చేయడానికి. చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ పీస్ పక్కన ఉండేటటువంటి తీసుకొని దీనిపైన ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనిని కట్ చేసి పిల్లలకి ఇచ్చినట్లయితే ఇంట్రెస్ట్గా తినేస్తారు. మనం ఏమీ తినలేదు అని అనుకునేటటువంటి ఫీలింగ్ అయితే మనకు లేకుండా తినేసి స్కూల్కి వెళ్తారు. లేకపోతే తిన్న తర్వాత ఊరికే ఏదో ఒకటి పెట్టమని కూడా అడగకుండా ఉంటారు. ఇది తిన్నట్టు ఉండదు, కానీ స్టమక్ ఫుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కట్ చేసిన తర్వాత మనం పెట్టినటువంటి స్టఫింగ్ మొత్తం బాగా కనిపిస్తూ ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.